మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈవేళ తిమ్మాపురం గ్రామంలో మా ఇంట్లో సమావేశం జరిగింది. జనసేన పంతం నానాజీ గారు, తెలుగుదేశం పిల్లి అనంతలక్ష్మి గారు, బీజేపీ నుంచి మా క్యాడర్ మొత్తం మేమంతా కలిపి ఎలక్షన్ ఏ విధంగా వెళ్ళాలి, ఈ అరాచకాలు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఓడించి పక్కకు పంపించాలని ఒక ఆలోచనతో మేము లోపల మీటింగ్ జరుపుకోవడం జరిగింది. అలాగే 3 పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఓసీ, బీసీ, ఎస్సీ, మైనార్టీ కులాల 4 కులాల వాళ్ళు మేము 7 కలిపి ఒక చీపురు గట్లా తయారయ్యి ఈ చెత్తను ఊడ్చేయాలి. ఊరి చివరి వరకు, ఊరి చివరి నదికి ఊడ్చేస్తే నదిలోంచి సముద్రంలో కొట్టుకుపోవాలి. ఇది ఉండకూడదు. ప్రజలు ఈ విధమైన ఇబ్బందులు, బాధలు తట్టుకోలేకపోతున్నారు. ఏ విధమైన టార్చర్లు పెడుతున్నారో కనీసం మేము మీటింగులు పెట్టుకోవడం, మా ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడం కూడా మాకు అర్హత లేకుండా అయిపోయినాయి. దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు ఇవాళ రావడం జరిగింది మా దగ్గరికి. ఏంటి ఇది అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఈ విధమైన రాజ్యాంగం మీరు ఎలా సాధిస్తే మళ్ళీ మీరే సీఎం అవుతారు, మీరే నెగ్గుతారని మీరు ఏమైనా కలలు వెనకంటున్నారా? మీరు చేసే పాలన, మీరు చేసే పద్ధతులు ప్రజలు ఏ విధంగా మీ గురించి అహేయించుకుంటున్నారో మీరు అర్థం అవుతుంది ఒకసారి. రోజు రోజుకి దిగదారిపోయి పదవుల కోసమే మీరు కొట్లాడుతూ కింద జరుగుతూ ఉంది ఈవేళ. ప్రజలు మిమ్మల్ని అయితే క్షమించడం జరగదు. ప్రజలంతా కూడా అందరూ కూడా ముక్కాటికి వచ్చేసి ఈవేళ గ్లాసు గుర్తు మీద గుద్దాలి, మన నానాజీ గారిని గెలిపించుకోవాలి, సెంట్రల్లో బీజేపీ నరేంద్ర మోడీ గారిని మనం ప్రధానిగా తెచ్చుకోవాలి, ఎవ్వరూ సాధించలేదంతా కూడా ఆయన సాధించడం జరిగింది. అయోధ్య లాంటి కార్యక్రమం అది చిన్నదా, అది భగవంతుడు రూపంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు మనకు రావడం జరిగింది. బీజేపీని మనం కాపాడుకోవాలని ప్రజలంతా కూడా మారటం జరిగింది. అయోధ్య గురించి ఎలాగైతే ఎదురు చూసారో ఇప్పుడు ఇంకొక కార్యక్రమం గురించి కూడా మీరు అందరూ ఎదురు చూస్తున్నారు సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు. అది కూడా అతి త్వరలో ఇప్పుడు ప్రధాని ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మీరు ఏవైతే ఎదురు చూస్తున్నారో అది జరిగిద్ది. అది ఏంటి అనేది మేము చెప్పం, అది మీ అందరికీ తెలుసు. జై భారత్ మాతాకి జై. ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు ఎలా నిర్బంధం చేయడం అనేది తప్పు. ముందు బేషరతుగా ఎవరైతే ఇలా ప్రశ్నించారో ఆ ఎండిఓ గారిని, ఎవరు సురేంద్ర గారన్నా, ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి. ఇటువంటి విధానాలను మేము పై స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాం.